అవినాష్, ఏం కోరుకున్నావేంటి? సబ్కా మాలిక్ ఏక్ హై. నాకే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికి నేను మంచి సినిమా తీయాలి, దాంతో మన కష్టాలన్నీ తీరాలని కోరుకున్నా. నువ్వొకటి నేనొకటి కోరుకుంటే ఆ బాబాయ్ ఏమనుకుంటాడ్రా? నీకంతా మంచి నీది నాది ఒకే మైండ్ సెట్ రా. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా కోరిక ఏక్ హై. సరే పదరా. అల్లా మాలిక్. వీడెవర్రా వింతనాయల్లా ఉన్నాడు? అదేంట్రా అట్టిపండు తొక్క తిని పండిచ్చేశాడు? సబ్కా మాలిక్ ఏక్ హై. అల్లా మాలిక్. ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. తీరికలెరకని కోరికలతో కొలువు కోసం చూస్తున్నావు. చిత్రాల బుద్ధితో పత్రాల సావాసం చేస్తున్నావు. స్వామి, మీరెవరో గాని అక్షరాల నిజం చెప్పారు స్వామి. క్షమించండి స్వామి, ఇందాక మీరు పండును వదిలేసి తొక్క తింటుంటే పిచ్చోడు అనుకున్నా. పరుల క్షేమం కోసం పని పాట లేకుండా తిరిగే ఆ సూర్యుడు పిచ్చోడే, నేను పిచ్చోడిని. మహాజ్ఞానిలా ఉన్నారు స్వామి మీరు. అదే ఫ్లోలో మా భవిష్యత్తు చెప్పండి స్వామి. గొప్ప వాళ్ళు అవుతారు తప్పులు చేయకుంటే. ధనవంతులు అవుతారు పనిమంతులైతే. అలాగే స్వామి. జాడ లేకుండా పోతారు చీడ చేయ తలిస్తే. అది సంగతి. పదరా వెళ్దాం, అంతా బాబాదయ్య. సబ్కా మాలిక్ ఏక్ హై. సార్, మీకోసం ఎవరో డైరెక్టర్ గారు వచ్చారు సార్. రమ్మను. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం సార్. రా కూర్చో. పేరేంటి? రాజమౌర్య సార్. రాజమౌర్య? ఈ పేరు కాదయ్యా, సినిమా పేరు చెప్పు. సన్నజాజులు సార్. ఏంటి? సన్నజాజులు. సన్నజాజులు జాజిమల్లెలు ఈ రోజుల్లో ఎవరు చూస్తారయ్యా? బయలుదేరు బయలుదేరు. సార్ ఒకసారి కథ వినండి సార్, నచ్చకపోతే వెళ్ళిపోతా. చెప్పాను కదయ్యా, నేను గింజను చూసి పండు రుచి చెప్పే రకం నేను. వెళ్ళిరా వెళ్ళు వెళ్ళు. రాజమౌళి అని ఫీల్ అయిపోతూ రాజమౌరి అని పేరు పెట్టుకున్నావా? లేదు సార్, ఆయన అంత గొప్ప దర్శకుడు అవ్వాలని పేరు మార్చుకున్నా. మారాల్సింది పేరు కాదయ్యా, తీరు. అయినా ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారయ్యా? గింజను చూసి రుచి ఎరిగినంత కాలం పండును ముట్టుకోలేరు సార్. వస్తా. అమ్మ దుర్గమ్మ తల్లి, జాబు దొరక పస్తులుంటున్నాను. ఏంటి ఈ పరిస్థితి? త్వరగా జాబు వచ్చేటట్టు చూడు తల్లి. ఈ అభాగ్యుణ్ణి కరుణించు తల్లి. రారా, నీకోసమే చూస్తున్నా. కాశీ విశ్వనాథ, పూరి జగన్నాథ? కాశీ విశ్వనాథే. మరి నీది? సేలింగ్ ఆన్ ద సేమ్ బోట్ రా. అయినా మనం భరించే వాళ్ళు, మనల్ని భరించే వాళ్ళు ఎక్కడొక దగ్గర ఉంటారా? ఎదురు చూడాలంతే. ఎంబీఏ చేసి బిఏ గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన పరిస్థితి. సంతోషించు. మొన్నెవడో వాచ్మెన్ తో ఇంటర్వ్యూ తీసుకోమన్నాడంట. సరే గానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావేంటి? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏముందిరా, కథ చెప్తే ఎవడు నమ్మడు, కథలు చెప్తేనే నమ్ముతాడు. హాయ్ రా. వచ్చాడు రా స్టేట్ బ్యాంక్ ఆఫ్ శ్రీరామచంద్ర. ఏంటి డైరెక్టర్ గారు కామెడీ చేస్తున్నారు? మేము కామెడీ చేస్తామే కదరా ఇప్పుడు. ఆపండ్రా మీ ట్రాజడీ. రేపు ముంబై వెళ్తున్నా, రావడానికి 4 రోజులు పట్టుద్ది. అని ఎక్కువైందనుకో నెలలో కూడా పట్టొచ్చు. ఖర్చులకి ఈ డబ్బులు నుంచి ఇంత డబ్బు ఎందుకురా? రే, నువ్వు డైరెక్టర్ అయితే నా బ్యాంక్ అదేరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ శ్రీరామచంద్రకి ఫ్రీగా పబ్లిసిటీ చేయాలిగా. ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకో. స్నేహంలో స్నేహితులు ఉంటారు రా, స్నేహితుల్లోనే స్నేహం ఉంటుందిరా. వావ్. జాగ్రత్త రా అవినాష్, అవి ఇవి ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఈ ప్రైయింగ్ రా. థ్యాంక్స్ రా. మనలో మనకు థ్యాంక్ యూలు సారీలు ఎందుకురా? ఇలాంటి ఫ్రెండ్ చేతిలో కన్ను మూసిన స్వర్గ సుఖమేరా. నువ్వేంట్రా రాజమౌర్యలా మాట్లాడుతున్నావు? మనం ఎంతైనా అదృష్టవంతులం రా. కాదురా, మనం ప్రాణ స్నేహితులం రా. అవునరా, మనం ప్రాణ స్నేహితులం రా. అమ్మా సీత, ముగ్గులేస్తున్నావా? నీకోసం ఏం తీసుకొచ్చానా తెలుసా? ఏంటి నాన్న, ముగ్గులో వేయడానికి రంగులు తీసుకొచ్చారా? అలాంటిదే అనుకో. ఇదిగో చూడమ్మా. బాగున్నాడు నాన్న. అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావమ్మా? నవ్వుతూ నవ్వించేవాడు, నడుస్తూ నడిపించేవాడు. బాగా చెప్పావు. ఈ సీత కోసం ఆ అయోధ్య రాముడే దిగి వస్తాడమ్మా. ముందు ముంబై రాముడికి ఫోన్ చేయాలి నాన్న. అవునవును, మర్చిపోయాను.
నీ స్నేహితుడు శ్రీరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పు, రమ్మను. ఉమ్, ఉమ్. మేడం మేడం వచ్చావా తెచ్చావా? తెచ్చాను మేడం. తన పేరు మదన్. విశ్వమోహిని నిన్ను మెప్పిస్తా, పర్మనెంట్గా ఇక్కడే ఉంటా. వీడేంటి వాసం బొంగులా ఉన్నాడు? మిథునా, శ్రీరామ్, నేను సీతని. సీత ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. అక్కడ అంతా ఓకేనా? ఓకే, నాట్ బ్యాడ్. ఎప్పుడొస్తావు ఇక్కడికి? 2 వారాల్లో వచ్చేస్తా. తెలుసా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. హలో 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 శ్రీరామ్. హలో హలో సీత. సీత, ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకే రామ్, బాయ్. నా పెళ్లి శ్రీరామే దగ్గరుండి జరిపించాలి. సార్ ఆల్రెడీ 25 lakhs డీడీ పంపించేశాం. వాళ్ళు మనకి బిస్కెట్స్ పంపించేశారు. నెక్స్ట్ రేపు మనం ఆల్రెడీ మన వైజాగ్. నమస్కారం సార్. కూర్చో. సార్ నా పేరు మౌర్య. మన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన పంపించారు. మీరేదో సినిమా ప్లానింగ్ లో ఉన్నారంట. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు ఓకే అంటే చెప్తా. మౌర్య, కథ నాకు అవసరం. కథ సెకండరీ మ్యాటర్. మహేష్ బాబు డేట్స్ తీసుకురా, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఖర్చు చేసి సినిమా నేను తీస్తా. ఓ మహేష్ బాబు, మేమిద్దరం క్లాస్మేట్స్ సార్. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పనుకున్న వాళ్ళం సార్. నేను మహేష్ బాబు ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం సార్. మన గౌతమ్ బాబు ఉన్నాడు కదా, అంకుల్ రండి క్యారమ్స్ ఆడదాం, చెస్ ఆడదాం అని ఫోన్ చేస్తూ ఉంటాడు. నా శోభనం పక్క. మీరు అగ్రిమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి, ఆర్నమెంట్స్ అన్ని సదిరి పెట్టుకోండి. నా శోభనం ఖాయం. అబ్బో, రైమింగ్ సెటైర్. అయినా తెలుగు ఫిలిం ఫీల్డ్ మాటలు తక్కువ, పాటలు తక్కువ. నా శోభనం అయిపోతుంది. ఓకే ఓకే సార్, గ్యారంటీగా నా శోభనం అయిపోతుంది. ఎలాగైనా వీడు నా శోభనం చేయించేస్తాను, గ్యారంటీ. 100% నా శోభనం ఖాయం. మహేష్, ఎప్పుడు వస్తావు? నా చేతి ముద్ద ఎప్పుడు తింటావురా? నిన్ను చూడాలని ఉంది. ఒక్కసారి మా ఇంటికి రారా, నీకు ముద్దలు పెడతాను, ముద్దులు పెడతాలే. ఒక్కసారి రా. అపూర్వ, ఏమైంది నీకు ఈరోజు? ఈ రోజే మన శోభనం. అబ్బా, ఏంటండి ఇది? దీన్నే అంటారే ముద్దు ముచ్చట అని. ముందు మురారి, తర్వాత ఈ అల్లరి. ఛీ! చూసారా, మల్లెపూలకు కూడా మనసు రాలేదు. మంచి మనసుండాలి గాని అపూర్వ, పల్లెపూలు ఎందుకే? సరే గాని నీకు గుడ్ న్యూస్. ఇంటి ఎల్ఈడి టీవీ కొంటున్నారా? ఛీ! ఇప్పుడు చూసిన ఎల్ఈడి టీవీలు, మిక్సీలు తప్ప మన సోమరం గురించి ఆలోచించవే. ఇందాక ఒక అతను డైరెక్టర్ని కలిశాను. అతనికి మహేష్ బాబు బాగా క్లోజ్ అంట. అవునా? ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నారంట. అతను రేపు మన ఇంటికి వస్తున్నాడు. హ్యాపీనా? అబ్బా, నిజంగానే గుడ్ న్యూస్ అండి. అయితే పద. ఉండండి, మీకు పాయసం చేసి పెడతా. పాయసం మీరు ఫ్రెష్ ఎందుకమ్మా? అయ్యండి. పూనకం వచ్చినప్పుడు పాయసాలేంటి? అబ్బా, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అది కాదే అపూర్వ. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అపూర్వ, ఫస్ట్. తప్పదా? వెళ్ళండి. తప్పదా? తప్పదు. ఎప్పుడే మన శోభనం సంకనాగిపోయిందే. ఎన్నెన్ని కలలు కన్నాను, అన్ని నిద్రకే పరిమితం అవుతున్నాయి, ఒక్కటి నిజం అవ్వట్లేదు. ఛా! ఏం జరిగింది నాన్న? వాసు, ఏమైందిరా? ఆ అమెరికా సంబంధం వాళ్ళు వచ్చేళ్ళారు.
పోయిందమ్మా. నా గొంతు మూగపోయింది. కోట్ల రూపాయల కోసం కొడుకుని అమ్ముకున్నారమ్మా. పెళ్ళై ఉంటే రేపు నిన్ను ఏ చిల్లరకైనా అమ్ముకునేవారమ్మా. మీరెందుకు నాన్న బాధపడటం? వాళ్ళకి అదృష్టం లేదేమో. చనిపోయిన తల్లైనా బ్రతికున్న తండ్రి అయినా మీరే అని చెప్పుకునే వాళ్ళం నాన్న. అలాంటిది ఎవడో కోసం మీరు బాధపడితే నేను చూడలేను నాన్న. సీత, రాముడితో అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటుంది. అసురుల మధ్య అశోకవనంలో ఉన్న నువ్వు అయోధ్యకు వెళ్లాల్సిందనమ్మా, అమెరికాకి కాదు. నాన్న, ఈ మా వంటలు ఎలా ఉన్నాయో ఏంటో మరి, సారికి నచ్చాయో లేవో. సోమేశ్వరరావు గారు ఆ? 5 స్టార్ రేంజ్ లో చేశారు. అబ్బా, చేసింది ఎవరనుకున్నారు? మా ఆవిడ. ఏదోలేండి, నాకు అపూర్వ గారు. తోచినట్టు చేశాను. చికెన్ కూర అదిరిందండి. మటన్ ఫ్రై సూపర్ అండి. చూసావా? ఏం తీస్తున్నాడు ఏమో. లోపల నుంచి? అది కరెక్ట్ అండి. చూసావా, మన మహేష్ బాబు అంటే మామూలా? సెంటు బాగుంది. ఎక్కడదనుకుంటున్నారు? మహేష్ బాబు అవునా? ప్యారిస్ నుంచి మహేష్ బాబా మహేష్ బాబు మహేష్ బాబు పంపించాడటనే. ఇగో మహేష్ బాబు నీ దగ్గరికి వచ్చేసినట్టే. అవునండి. మహేష్ బాబు అండి. హలో మహేష్ బాబు, ఎక్కడ? కావచ్చు. లండన్. వావ్ బాబు, మన డేట్స్ దగ్గరకు వస్తున్నాయి. మహేషేనేమో. నేను చెప్పాను కదా. హలో. అది ఓకే, నేను ఇట్స్ ఓకే, చెప్పాను ఇట్స్ ఓకే. కదా. ఓకే, క్యారీ ఆన్. ఇట్స్ ఓకే మ్యామ్. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు. సార్, నిజంగా మహేష్ బాబా అండి? మరి కస్టమర్ కేర్ అనుకున్నారా? లేదు లేదు లేదు. మహేష్ బాబు. మహేష్ బాబు. అవును, చెప్పాను కదా నీకు. అది సెంట్. అబ్బా, ఏంటండి, మొగోళ్ళ పర్ఫ్యూమ్ వాసన ఎప్పుడు చూడలేదా? ముగాలది చూశానండి, కానీ కుర్రాలది చూడడం ఇదే ఫస్ట్ టైం. అవునులేవే, మహేష్ బాబు పంపించాడుగా. ఓకే అండి, నిద్ర వస్తుంది. మార్నింగ్ షూటింగ్ ఉంది, పోవాలి. షూటింగ్ ఉందా? యా. అయితే పదవే. వెళ్దామా? పదండి. వాతం చూసుకుంటూ నువ్వు పడుకో, శోభనం ఎప్పుడా అని కలలు కంటూ నేను పడుకుంటా కదా. అంతేగా. ఇదిగో. అమ్మయ్యా. శ్రీరామ్, సీత, నేను ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రింట్ అయిన కార్డ్స్ని తగలు పెట్టేశాం. సీత, బుక్ చేసిన కార్లన్నీ వద్దని చెప్పేశాం. టెంట్ హౌస్ని క్యాన్సిల్ చేశాం. రెంట్కి తెచ్చిన నీళ్ళ బ్యారెల్స్ ఖాళీ చేయించాం. ఏం జరిగింది? పెళ్ళి ఆగిపోయింది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. సరే, కలిసాక మాట్లాడుకుందాం. జాగ్రత్త. ఉంటా. విశ్వమోహిని, నువ్వు చేసే పాపాలు ఇంకా ఎన్నాళ్ళు చూడాలే? త్వరలోనే పెళ్లి చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోదాం మహేష్. సరే, నీ ఇష్టం, నువ్వేదంటే అది. మేడం ఫోన్ చేసింది మహేష్. మేడం. మిథున, ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను మేడం. ఇంకా రాలేదేంటి? వస్తా అన్నాడు కదా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. వచ్చేసావా? వచ్చేసా. నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీరామ్? సీత, అవును, అడిగింది సీతే, అడిగింది శ్రీరామ్నే. సీత, నన్ను పెళ్లి చేసుకోమని నేనే అడుగుదాం అనుకున్నా, నువ్వే అడిగేశావు. నేను చాలా అదృష్టవంతుడు. హలో. హలో, శ్రీరామ్ గారండి? అవును, శ్రీరామ్నే మాట్లాడుతున్నాను. నాన్న పేరు ముకుంద, భార్య పేరు సీత. శ్రీరామ్. సీత, హ్యాపీ బర్త్డే డార్లింగ్. అంతేనా? గిఫ్ట్ లేదా? ముందు కలువు, ఆ పైన గిఫ్ట్. కలిసంత టైం లేదు మహేష్, పని మీద బయటికి వెళ్తున్నా. బాయ్. అవునులే, అదే పనిగా చెప్పేది విను. ఆ పని అయిపోయాక అక్కడికి వచ్చే.
ఓకే. ఎస్ మిథున హియర్. హలో, నమస్తే మేడం. మేడం నా పేరు అవినాష్. అది మేడం రీఛార్జ్ చేస్తుంటే బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్ అయ్యి మీకు వచ్చింది మేడం. నా దగ్గర ఆ 30 రూపీసే ఉన్నాయి మేడం. నేను వేరే జాబ్కి ట్రై చేస్తున్నాను. మీరు ఏమనుకోకపోతే నాకు ఆ రీఛార్జ్ చేయించండి మేడం ప్లీజ్. జాబ్ కావాలనా? అవును మేడం, జాబ్ కావాలి మేడం. నాకు కంపల్సరీగా జాబ్ కావాలి మేడం. సరే, నేను ఇస్తా నీకు జాబ్. గురువారం సాయంత్రం గొల్ల చెరువు దగ్గరికి రండి. తప్పకుండా మేడం. పూర్తి వివరాలు అక్కడ మాట్లాడుకుందాం. రేపు కలుస్తాం మేడం. ఉంటా మేడం. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఉన్నావమ్మా. అక్కడ ఎంత బాగుందో కదా. అక్కడ మీరు మిథున? అవును. మీరు అవినాష్? అవును. ఇతను నా ఫ్రెండ్ మహేష్. హాయ్. హాయ్ అవినాష్, నేను చెప్పేది శ్రద్ధగా వినకపోయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా విను. ముందుగా నీకో కథ చెప్తా. అడవిలో పుట్టిన ఓ అమ్మాయి చెట్టు పుట్టలతో పెరిగి చిలుక పలుకులు నేర్చుకుంది, కోయిలతో పదాలు పలికింది, నెమలితో నాట్యం చేసింది. తన నాట్య కళ ప్రతిభకి ప్రజలంతా చప్పట్లు కొట్టారు. దేశమంతా జేజేలు పలికింది. అలాంటి స్త్రీని విశ్వనాథుడనే కోటీశ్వరుడు మోయించి ఆమె నాట్యాన్ని చూసి పరవశించి భంగిమలను చూసి పులకరించి పెళ్లి చేసుకున్నాడు. విశ్వనాథుడి ఆశపై కన్నేసిన ఆమె ఎలాగైనా 60 ఏళ్ల ముసలాడితో వారసుని కని ఆస్తినంత కాజేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరత్వం నింపుకొని ఊగిపోవాలని తన భర్తకి మనసాక్షిని చంపుకొని రగిలిపోవాలని తనకి అడవి నుండి మగనింగి చుక్క దూలగుండి గింజ తెప్పించి మూలకాలుగా చేసి విశ్వనాథుడికి పెట్టేది. సబెరి ముసిడి పొడి చేసి తను వాడటం మొదలుపెట్టింది. అది బెడిసి వాడటం మొదలుపెట్టిన కొన్నాళ్ళకే విశ్వనాథుడు కాలం చేశాడు. కామవాంఛలను సల్పసాగింది. అలా తను కోరుకున్నవాడు దొరకకపోతే పిచ్చి పట్టినట్టు చేసేది. ఆ అనుకుంది దక్కకపోతే వాళ్ళను కొట్టేది, తిట్టేది, కొందరిని చంపేది కూడా. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నాది అంతేనా? నీకు డీలోకే అయితే ఈ అడ్వాన్స్ తీసుకో. రేపు సాయంత్రం 5 ఇక్కడికి రా, నేను అక్కడ తీసుకెళ్తా. 4 గంటలకు వస్తా. నీకేమన్నా అభ్యంతరమా? దాహాలకు చక్కని కిక్కు నువ్వు. అబ్బా భలే రాసారే. రాయడం ఏంటండి, మిమ్మల్ని చూస్తూ అలా 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 మీ అందాలను ఆస్వాదిస్తూ అవలీలగా చెప్పేశా. అవునా? అయితే మా ఆయన్ని ఊహించి చెప్పండి చూద్దాం. దెయ్యాల లెక్కలో హక్కు నీది, అమాయకుల బుక్కులో వాక్కు నీది, ఆడదాని పక్కలో చిక్కు నీది. నీ నవ్వు 32 రేకుల పువ్వు. ఆహా, కొంచెం దాచుంచుకోండి మీ పెళ్ళం కోసం. నీ గుండె లోతుల్లో నా కంటి కిరణాలు ప్రవేశం ప్రవేశం. నీ కంటి అడుగులతో నా గుండె లోతుల్లో ప్రకాశం ప్రకాశం. నీ జంట మెరుపుల్లో నా ఊహల సామ్రాజ్యం అతిశయం అతిశయం. నీ ఒంటి విరుపులతో నా ఊపిరి ఉత్తేజం ఉత్తేజం. శృతిలయం శృతిలయం. మౌర్య అమ్మా దుర్గమ్మ తల్లి, ఉద్యోగం లేక ఇన్నాళ్ళు పస్తులు పడుకున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. అన్నీ నువ్వే, కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. ఏం చేసినా నువ్వే తల్లి. అలవాటు ఉందా? లేదు. మరేలా? పుట్టడం అలవాటు ఉందా? ఒక్కసారి పుట్టేశాంగా, ఇప్పుడు అలవాటైపోయిందిగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు. అబ్బే అవేం మాట్లాడండి. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం.
ఏం చెప్తావు, ఏం చేస్తావు? చేతులతోనే చెప్తా ఏదైనా, చూపులతోనే చేస్తా ఏమైనా. స్పీడ్ మీదున్నావే. అవును, ఇంకా బ్రేక్లు వేయడానికి చూడొద్దు. నన్ను మాటలకి పరిమితం చేసి వాడద్దు. మీరు పర్సనల్గా వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది. అలాగే వాస్తవ్ గారు. నాకు బాబు పుట్టాడు. ఓ గుడ్. పెళ్ళైన ఏడాదికే తండ్రి అవుతున్నావు. నేను వస్తాను సార్. ఓకే. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు నాకు అదృష్టం లేకుండా చేశాడు దేవుడు. నాకు ఇన్ని ఇచ్చాడు, సంతానం బాగా భాగ్యం ఇవ్వలేదు. ఓ విశ్వమోహిని ఫిలాటలిస్ట్ కూడానా? కారు ఏమైందో చూడండి, లిఫ్ట్ ఇచ్చేవాడు చూడండి. సమయానికి లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా ఎవడు రావట్లేదు. సార్ 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 అర్జెంట్ సార్, లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ సార్, సార్ అర్జెంట్ అండి సార్, లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్. పాపం కారు ఏదో చెడిపోయినట్టుందిరా. సార్ 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 అర్జెంట్ సార్, సార్ టైం అయిపోతుంది సార్, బండి పాడైపోయింది సార్. సార్ లిఫ్ట్ కావాలి సార్, టెండర్ వేయాలి సార్, ఇక్కడే సార్ లిఫ్ట్ కావాలి సార్. సార్ ఎక్కండి. సార్ నా విజిటింగ్ కార్డు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కలుద్దామండి మనం. ఓకే సార్. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం సార్. హలో వచ్చేస్తున్నాను. సార్ 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 ఎక్కడ సార్, ఎక్కడ సార్, సార్ చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వీడెవర్రా పెద్ద కంగారు గల్లాగా ఉన్నాడు? ఏ సంజన, రాత్రికి అక్కడికే వస్తున్నా. హే కావేరి, వస్తున్నా, జస్ట్ ఇప్పుడే నీ దగ్గరికే వస్తున్నా. బేటా సాయంకాలం నీతో ఉంటా డార్లింగ్, ఐ లవ్ యూ. డ్రెస్ బాగుంది, నీకు నచ్చిందా కావేరి? చాలా నచ్చింది. డిన్నర్ చేసి నా రూమ్కి వెళ్దాం కావేరి. ఓకే వెళ్దాం. ఒరే అవినాష్, అవినాష్. ఏమండి మీ ఫ్రెండా? సీత, నీకెప్పుడు చెప్తూ ఉంటానే అవినాష్ అని. వీడే. నేను అవినాష్ రాజమౌర్య ముగ్గురం ప్రాణ స్నేహితులు. ఒకసారి వాళ్ళిద్దరిని మన ఇంటికి భోజనానికి పిలవండి. వాడే పిలవకుండానే ఎప్పుడో వస్తాడులే సీత. ఏమండి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, అలా వెళ్ళిపోయారేంటండి? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశా. ఏంటండి మహేష్ బాబుని డిన్నర్కి పిలిపిస్తున్నారా? అబ్బా అది కాదే, నీకోసం డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చా. అయినా తినే ముందు రుచెందుకే, చూస్తావుగా. ఓ మీ ఇష్టం, మీ ఇష్టం అండి. త్వరగా రండి. మౌర్య ఏంటి డల్లుగా ఉన్నాడు? మౌర్య ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఏంజల్ బర్త్డే కాబట్టి. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమైంది అలా ఉన్నావు? కథలు పట్టుకొని ఎన్ని రోజులు తిరిగినా లాభం లేకుండా పోయింది. అందుకే నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుందండి, మంచి ఆలోచనే, కానీ దానికి కోట్లు పెట్టాలేమో. అపూర్వ, 5 లక్షలున్నా చాలు. చిన్నగా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలి. అంతేనా? అదో వింతేనా అన్నట్టుగా అన్నావు. నేను ఇస్తే తీసుకుంటావా? మళ్ళీ అడగనంటే తీసుకుంటా. అడగనులే. థ్యాంక్ యూ అపూర్వ. నువ్వు నా ప్రాణంగా, నీకోసం ఏదైనా చేస్తా. బ్యూటీ, బంగారు రాజుకి ఇంత అందమైన పిల్లామా? ఎవడీడు కొండముచ్చు మొహం వేసుకుని అలా చూస్తాడు? నా పేరు అవినాష్. అలాగే. ఏ అవినాష్, రా 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 రా.
చాన్నాళ్ళైంది. హాయ్, బాగున్నాను. ఏ మధుమతి, నా ఫ్రెండ్ అవినాష్. వస్తున్నా. ఆ రోజు టెండర్ విషయానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారులో లిఫ్ట్ ఇచ్చాడని చెప్పానే, ఈయనే ఆయన. నమస్కారం. టెండర్ ఏమైంది సార్? నీ దయ వల్ల టెండర్ మనకే వచ్చింది. గుడ్. ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉండండి, చూపిస్తాను. ఉండండి. సారీ సార్, మరి మన ఫైల్స్ అన్ని మన వాళ్ళు ఆఫీస్ లో పెట్టారండి. మరి ఇంట్లో పిల్లలు ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకా పిల్లలు లేరండి. ఓ సారీ అండి. నాలోనే ఏదో లోపం ఉందంట. సార్ మీరేమనుకోకపోతే నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, మీరు మధుమతి గారు వెళ్ళి కలవండి. అన్ని ప్రయత్నాలు చేసాం అవినాష్. సరే, నువ్వు చెప్తున్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? మంగళవారం ఉంటారు సార్. ఓ, ఆ రోజున ఎమ్మెల్యే గారిని కలవాలి. ఓపెన్ చేయండి. మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినట్టు నా భార్యకి కూడా లిఫ్ట్ ఇచ్చి ఆ స్వామిని కలవండి. మీకు పనేమీ లేకపోతేనే. మీరు అంతలా అడగాల సార్? పనికి మాల పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఎలాగైనా సరే పిల్లలు కావాలి. ఓ మధుమతి, మంగళవారం నువ్వు అవినాష్తో కలిసి ఆ స్వామీజీ అంట కలుపుపో. చాలా మహిమగల స్వామీజీ. అక్కడికి వెళ్ళిన వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేవుడి దయ. బంగారాజు గారు వస్తానండి. సంతోషం. మధుమతి గారు వెళ్ళొస్తా. హలో సార్, నేను రాజమౌర్యాని. సార్, తొలి ప్రేమ లాంటి మంచి సబ్జెక్ట్ రెడీ చేశాను. సూపర్ డూపర్ హిట్టే. మనం సెట్లోకి వెళ్ళాల్సిందే. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరు వచ్చారు సార్. రమ్మను. బాయ్ సార్. నమస్తే సార్. కూర్చోండి. పేర్లేంటి? పిల్ల. ఏం చేస్తారు? ఫోన్ చేస్తాను సార్. అది కాదు, ఇంతకు ముందు ఏం చేశారు? సినిమాకి సంబంధించి ఏం చేశారయ్యా? నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మరి నువ్వు? అయితే నేను హీరో ఫ్రెండ్ సార్. ఇక్కడికి రాకముందు ఏం చేశారు? బయట కూర్చున్నాం సార్. సార్, చాలా దగ్గర ట్రై చేసాను సార్. మొన్న ఒక ప్రొడ్యూసర్ కలిసాడు, చెరువు 10 లక్షలు ఇమ్మన్నారు సార్. 25 లక్షలా? ఇద్దరు కలిపి 50 లక్షలా? సార్ చాలా అన్యాయం కదా. నాకంతొద్దు. చెరువు 5 లక్షలు పట్టుకురండి. బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. ఏమంటారు? చూడండి, ఇక్కడ ఇదంతా మందే, ఇక్కడంతా మందే. ఎక్కడికి వెళ్ళినా ఇదే మ్యాటర్. ఇంటికి వెళ్దాం పద. అవినాష్, ఎక్కడికైనా వెళ్తున్నావా? కావేరి, ఎప్పుడు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా, తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇది అంతకంటే ముఖ్యమైంది. ఏంటి అంత ఉద్రేకంగా ఉన్నావు? అవినాష్, నేను తల్లిని కాబోతున్నా. కంగ్రాట్స్. దీనికన్నా నాపింది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. పెళ్లి కాకముందు తల్లి అయితే దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. పెళ్లి కాకముందు తండ్రి అయితే వాడిని ఏమనాలో ఎవరు చెప్పలేరు. నీకేమైనా తెలుసా? ఎరుపు అంటారు. వాగడం కాదు. నన్ను పెళ్లి చేసుకొని నీ భార్యను చేసుకో. ఏయ్, నువ్వు ఒక డస్ట్బిన్ లాంటిదానివే. ఎంతోమంది చెత్తేస్తారు. ఇప్పుడు ఈ చెత్తంతా నాదంటే ఎలా? నువ్విలా వినవురా. చెప్పే వాళ్ళతోనే చెప్పించాలి. కావేరి, హే, తాళి కట్టనా, ఉంగరం తొడగనా? ఏదో జస్ట్ జోక్ చేశానంతే. ఓ, ఇన్నిన్ని మాటలు ఎలా అన్నావురా? ఇంత ప్రేమ పెట్టుకొని. ఇంకా నా జీవితంలో నిన్ను ఒక్క మాట కూడా అనను కావేరి. ఇది చాలరా. నేను చచ్చిపోయినా పర్లేదు కదా. అయితే దర్శనం బాగా జరిగింది కదా సీత? దేవుడిని నువ్వేం కోరుకున్నావు? దేవుడు లాంటి భర్తనిచ్చాడా దేవుడు. మన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నాం. మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా?
హాయ్రా శ్రీరామ్, హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయారు అసలు? ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? హే, తను నా వైఫ్ కాదు, నీలా ఓ ఫ్రెండ్ వైఫ్. ఈమె నా భార్య, పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకేరా. అబ్బా ఏంటి తన్నొప్పి? ఏంటి విడా ఏం మాట్లాడకుండా అదోలా ఉంది? ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. ఓకేరా. ఓకేనా? బాయ్. తప్పకుండా వస్తా. బాయ్ రా. జాగ్రత్త రా. కలుద్దాం రా మళ్ళీ. వాడు నా ప్రాణ స్నేహితుడు, చాలా మారిపోయాడు సీత. ఓ సారీ అండి. ఏమండి, ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు. కొంపదీసి వీడు చూడలేదు కదా. ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయ్యింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు, నక్షత్రాలతో నిండి ఉంటుంది. నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్. ఇదంతా నీ వాంఛ. ఆ నక్షత్రాలే నీ కోరికలు. ఉదయానికి అవేమీ ఉండవు, శూన్యం తప్ప. నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది. అది చాలు మధు. నాది వాంఛ కాదు మధు, ప్రేమ. మాయ మాటలు చెప్పి నిన్ను మచ్చిక చేసుకుందామనే మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు, నా గుండె. నీ మీదున్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీకు కాదు చెప్పేది, నాకు ఇలాంటి వస్తలు నచ్చావు. నువ్వే అన్నావు కదా, నేను చీకట్లో ఉన్నానని. నువ్వు ఓసారి చీకట్లోకి రా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటా మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు తల్లి కావాలి, నేను నీ భర్త కావాలి. మనిద్దరం ఒక్కటవ్వాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని. భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతుల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది, నా బ్రతుకు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, మధు మధు చెప్పాను కదా, వదలండి. మధు పడుకోండి. ప్లీజ్ మధు. మధు పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు? అదా, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు
పిల్ల పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రామదు, పిల్ల పాపలు కావాలి కదా. ఆ, ఆ, ఆగండి ఆగండి, నేను ఇప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. చైతి, కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. అపూర్వ, అపూర్వ రా. ఏమండి, మౌర్య గారి సినిమా పట్టలేకపోతుంది. ఆహా, నువ్వు మాత్రం రోడ్డెక్. అదేంటండి అలా అన్నారు? మౌర్య మన ఇంట్లో ఉండటాన్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. లోకులు కాకులండి, వాళ్ళ పనే అది. వాళ్ళ పనేంటో మనకనవసరం. మన పని మాత్రం మనం చూసుకుంటే చాలు, అందరికీ మంచిది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అపూర్వ, నిన్ను నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అవును, ప్రేమంటే ఒకరినొకరు కాదు, ఒకరికొకరు. అది చేతుకుంటే ఆభరణం, చేతులు మారితే మలినం. ఏంటి ఏదో తేడాగా ఉంటే? నువ్వేం టెన్షన్ పడకు, నిన్నాను కదా. డార్లింగ్, సడన్ సర్ప్రైజ్. 10 రోజులు అవుతుంది వచ్చి. నిన్న వస్తా అన్నారు. మీకోసం ఏం చేశానో తెలుసా? బొమ్మిడాయల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేశాను. ఆ బొమ్మిడాయలతో కొట్టారే చిలిపిగా, అదే చేసి ఉంచాను. కానీ మీరు రాలేదే, అందుకే నేనే వచ్చేసా. వెళ్దాం ఆ ఫ్లాట్కి. ఆయన ఎప్పుడు ఆ పెన్ను పట్టుకునే తిరుగుతుంటాడు. ఆయన పనేదో ఆయనకు ఉంటుంది కదా. అపూర్వ, అది కాదే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉండాలి కదా. నేను వెళుతున్నా. ఏమండి, వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తానండి. హలో అప్పు, ఎక్కడున్నావు? మా ఆయన ఊరెళ్ళారు. అవునా? 2 రోజుల వరకు రారు. 15 minutesలో నీ ముందుంటా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నాకు తెలుసుగా నీకేమిష్టమో అవి తీసుకొని వస్తా. 5 minutesలో నీ ముందుంటా. నన్ను మోసం చేశావు. మౌర్య, మా ఆయన ఊరెళ్తూ అదో రకంగా మాట్లాడాడు. నువ్వేం మాట్లాడవేంటి? మౌర్య, మన సినిమా రిలీజ్ కాగానే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అపూర్వ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి, నీ రూమ్ కా? కాదు, నా ఇంటికి.
మౌర్య 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను నువ్వే ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో. ఇంకెవరో తగులుంటారా నీకు? అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటిగా వెళ్ళాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్ష వేశావు. అనుభవించు. రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. చూసావా మీ రాజ క్రీడలు?
జాడ లేకుండా పోతారు చీడ చేయ తలిస్తే. అది సంగతి. అక్క ఏంట్రా చెప్పు. మధుమతి ఒక్కతే ఉంది, తోడుగా పడుకోవడానికి వెళ్తావా? వెళ్తానులే. ఈడు ప్రేమ నా సావుకు వచ్చింది. హలో హలో, చెప్పండి. ఇవే మన పాత ఫ్లాట్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయే, అవి మర్చిపోయానే. నువ్వు ఎలాగైనా అర్జెంట్ గా బెంగళూరు పంపించాలి. అలాగే, కానీ మధుమతి దగ్గరికి వెళ్తున్నాను. ముందు అర్జెంట్ గా డాక్యుమెంట్స్ పంపించవే, తర్వాత వెళ్ళేది గానీ ఫస్ట్ పాత ఫ్లాట్ కి వెళ్ళవే. సరే. అవినాష్, ప్రపంచ వింతల్లో ఏదైనా దగ్గర నుంచి చూసావా? నాకు వింతలు నచ్చవు. ఇది మరీ వింతగా ఉంది. వింతలు నచ్చకపోవడం ఏంటి? తాజ్మహల్ ఉంది, చూడ్డానికే తప్ప అందులో ఉండడానికి పనికిరాదు. ఇదే నా వింత. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ బెటర్ టు సీ బట్ నాట్ టు స్టే. నీలాగా అన్నమాట. అదేలా? నువ్వు అంతేగా, చూడటానికి ఉండటానికి అవకాశం ఇవ్వవుగా. అదిగో ఇలాంటి సమయాల్లో ఇంటి వెళ్ళి మోగడం ఎంతో వింత. ఎవరో వచ్చారు, వెళ్ళి తలుపుకి. అయినా ఈ ఫ్లాట్కి ఎవరు వస్తారు? అవినాష్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తా. సరే. నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆల్వేస్ ఇంట్లో నీకు పని ఏంటి ఇక్కడ? అది వదినా. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటో కంగారేంటి? బ్యాగ్ కోసం వచ్చా వదినా ఇప్పుడే. అసలు ఎట్లేంటి ఇక్కడ ఎందుకున్నా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎవరి యేసు? ఆయనవే వదినా. వాడు ఇక్కడ ఎందుకుంటాడే? ఎవడే వాడు? అది ఎవడో? అది వదిన. ఎవడో? అది ఏంటే? ఏంటి ఇది? 2 మంగళసూత్రాలా? అంటే నా తమ్ముడు కట్టిన బంగారు తాడు వదిలేసి వాడితో తాడు కట్టించుకొని కులుకుతున్నావే? చెడబుట్టావు కదే చెండలుపుతానా. శ్రీజాతికే మచ్చ తెచ్చావు కదే. ఇదా ఈ ప్రాట్లో చేసే పని? నా తమ్ముడికి ద్రోహం చేసావు కదా, చేసి పని ఇదా? చెండలుపుతానా. వదినా మరదలు కాంబినేషన్ సూపర్. ఎవడరా నువ్వు? ఒరే చచ్చులోడా, ఏయ్ నీ అంత తేలుస్తా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, లోడ 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 అవుతున్నా. వదినా, 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 వదినా. అవినాష్ చచ్చిపోయింది. అవినాష్ దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అవినాష్? ఏయ్ నువ్వు రమ్మంటే వచ్చాను. ఇదేంటే ఇవన్నీ నాతో చేయిస్తున్నావు? అదేంటి అలా అంటావు? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా ఆయన అక్కని. చావు ముంచుకొచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు. చచ్చిపో. నేను లేకుండా చచ్చిపోతానన్నా, ఇప్పుడు నన్నే చచ్చిపోమంటున్నావా? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? చేయాల్సిన పని ఏంటో చెయ్యి పో. చేసేదేముంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ఏమని చెప్తావు?
నువ్వు నేను వదినా అని. అప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ ఆయన నిన్ను చంపేస్తాడు. అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు విషం తాగబోతుంటే చచ్చిపోతావని ఆపాను. అయినా నువ్వు తాగినా చచ్చిపోవురా? ఎక్కడికి వెళ్తున్నావు మధు? చెప్పానుగా. ఇలా మాట్లాడితే నేనే చంపేస్తా. దుర్మార్గుడా, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. బంగారం లాంటి భర్తను వదిలేశాను. నా గొంతుకు పాలి కట్టాను, పడిపోయావు. నీ గొంతుకు తాలి కట్టాను, చెడిపోయావు. మాటిస్తే వాటేశావు, చోటిస్తే కాటేశావు. ఇప్పుడు ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే రేపు నేను లోపలికి వెళ్తా. మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును. హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే 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 నమోస్తుతే. అమ్మా దుర్గమ్మ తల్లి, మా కుటుంబాన్ని సర్వదా కాపాడు తల్లి. ఏవండి ఏవండి, లెగండి. సీత, లెగండి. పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి? పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఈ రోజు నువ్వు చాలా ఆహా, రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్. 2 అవతారాలేనా? నీకు 10 అవతారాలు చూపించనా? నాకింట్లో చాలా పని ఉంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? వీడెవడు పానకంలో పుడకలాగా? రాసి ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన ఇల్లాలు. లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకిడికి ఆ నావ ఏ తీరానికి కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అరే, టైంలో వచ్చానా? కుదు తువ్వని ఏమన్నా చెప్పొస్తుందట్రా. నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు. నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చూడు. రాని కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. చూడు, నిన్ను కలిసాక అదే నాకు హ్యాపీ. ఇంకేం అవసరం లేదు. ఏం కావాలో నాకు ఏం అవసరం లేదు. ఉండు, నేను పట్టుకొస్తాను. సీత, నేను ఇప్పుడే వచ్చేస్తా. త్వరగా వచ్చేయండి.
సెకండ్ వైపు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. కంట్రోల్ కంట్రోల్ అవినాష్. నీ తల్లి బడులో పడిన ఆడుకుంటూ పాలు తాగేవి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అవినాష్. తప్పు చేయాలనుకుంటున్నావు. వద్దు 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 అవినాష్. కంట్రోల్ అవినాష్, కంట్రోల్. అవినాష్ కంట్రోల్. శ్రీరామ్. కంట్రోల్ అవినాష్. అవినాష్. సీత, నీ అన్నాలు చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది సీత. అవినాష్, అవినాష్ వదులు. తప్పించుకోలేవు సీత, ప్లీజ్ సీత, సీత, ప్లీజ్ సీత, సీత. ఎవరికీ తప్పు చేయగలవు నువ్వు. సీత, ఆగు. సీత, ఆ సీత, ప్లీజ్ సీత, సీత, ప్లీజ్ సీత, సీత, ప్లీజ్ సీత, సీత, నువ్వేమి చేయలేవు, ఏమి చేయలేవు. ఆ సీత, ఒక్కసారి నేనేం చేస్తుంది. ఆగు సీత, ఆగు సీత, తీయవే, తీ, తీ, తీయవే, తీ, తీ. ఆ కనక దొరికొస్తుందా? ఎవడొచ్చి కాపాడతాడే నిన్ను? జాడ లేకుండా పోతారు ఈడ చేయ తలిస్తే. అది తప్పులు చేసి గొప్పవాడిని అయిపోతా అనుకున్నాను రా. పని చేయకుండా ధనవంతుని అయిపోదాం అనుకున్నాను రా. చీడ చేయ తెలిసి జాడ లేకుండా పోతున్నా.